హాయ్ అండి, గాజర్ హల్వా చేసుకుందామా? చాలా బాగుంటుంది. ఇవైతే క్యారెట్స్ కాదు, వీటిని గాజర్ అని అంటారు. నార్మల్ క్యారెట్స్ అయితే ఆరెంజ్ కలర్ లో ఉంటాయి కదండి, ఇవైతే డార్క్ ఆరెంజ్ లేదా రెడ్ కలర్ లో ఉంటాయి. వీటిని పీల్ చేసి వాష్ చేసుకొని గ్రేట్ చేసుకోవాలి. వీటిని గ్రేట్ చేయడమే చాలా పెద్ద పని అండి. ఇక్కడ మా జిషా కూడా హెల్ప్ చేస్తుంది. తర్వాత థిక్ పాన్ లో ఘీ వేసుకొని డ్రై నట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కాజునే వేసుకుంటున్నా. ఆల్మండ్స్ ఇంకా పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అదే ఘీలో గ్రేట్ చేసుకున్న గాజర్ ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదైతే లో ఫ్లేమ్ లో అడుగంటకుండా ఫ్రై చేస్తూనే ఉండాలి. నార్మల్ క్యారెట్స్ కంటే ఇవి కాస్త స్వీట్ ఎక్కువగానే ఉంటుంది. సో నేను ఇక్కడ హాఫ్ కప్ షుగర్ వేసుకున్నా. షుగర్ వేసుకున్నాక హల్వా కలర్ ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది. షుగర్ మెల్ట్ అయ్యాక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ కూడా వేసుకుంటున్నా. మిల్క్ పౌడర్ కాకుండా మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాక లాస్ట్ లో మీగడతో కలిసిన పాలు, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నా. దగ్గర పడేంత వరకు కలుపుకొని లాస్ట్ లో జీడిపప్పు వేసుకుంటే చాలండి, మన గాజర్ హల్వా రెడీ అయిపోతుంది. అద్భుతంగా ఉంటుందండి. ఓసారి ట్రై చేసేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.